It is 6:30 p.m. విజయ్కి లోక్ భవన్ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ టైం ఇదే. సో గవర్నర్ అర్లేకర్ ఇవాళ కేరళం షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకుని విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్ నుంచి విజయ్కి మళ్ళీ కాల్ వచ్చింది. సో అంతకు ముందు ఇవాళ అపాయింట్మెంట్ ఇవ్వడం కుదరదు అని చెప్పి లోక్ భవన్ వర్గాల నుంచి విజయ్కి ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందింది. రేపు కంప్లీట్ మెజారిటీ లిస్టుతో రండి అని చెప్పి విజయ్కి చెప్పింది లోక్ భవన్ సిబ్బంది. అయితే మళ్ళీ నిమిషాల వ్యవధిలోనే సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్. అండ్ 6:30 గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. కొన్ని నిమిషాల క్రితమే విజయ్ అక్కడికి చేరుకున్నారు. లోక్ భవన్ నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. పూర్తి హడావిడి మనకి లోక్ భవన్ దగ్గర కనిపిస్తోంది. టీవీకి అధినేత విజయ్ కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ని కలవడానికి అని చెప్పి లోక్ భవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే గవర్నర్తో విజయ్ భేటీ అవుతారు. సో ఇప్పటికే 3 సార్లు గవర్నర్ని కలిసిన విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనని ఆహ్వానించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కానీ 3 సార్లు కూడా ఆ విన్నపాలు తిరస్కరించబడ్డాయి. అందుకు కారణం ఏంటి అంటే వెరీ సింపుల్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఒక మ్యాజిక్ ఫిగర్ అన్నది విజయ్ పార్టీ సాధించలేకపోయింది అనే ఒకే ఒక్క కారణంతో గవర్నర్ తనని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించలేను అని చెప్పి చెప్తూ వచ్చారు. ఆ పూర్తి సపోర్ట్తో మీరు రండి, మిమ్మల్ని తప్పితే మరే పార్టీని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించను అని చెప్పి కూడా చాలా క్లియర్గా ఫస్ట్ భేటీ నుంచే కూడా గవర్నర్ చెప్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు కూడా గవర్నర్ విజయ్కి తప్పితే ఇంకే పార్టీని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించలేదు. అయితే విజయ్ ఇవాళ సంపూర్ణ మద్దతు కూడగట్టడంలో సఫలీకృతమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఐయుఎంఎల్ అలాగే బీసీకే 2 పార్టీలు కూడా విజయ్ టీవీకే పార్టీకి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించాయి. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధులు విజయ్ పార్టీ టీవీకే ప్రతినిధులకి ఆ మేరకు లెటర్స్ని కూడా అందించారు. తమ సపోర్ట్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఈ క్రమంలో ఆ లెటర్స్ని తీసుకుని విజయ్ ఇవాళ కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్కి వెళ్ళారు. ఇమీడియట్గా ఎప్పుడైతే కంప్లీట్ సపోర్ట్కి సంబంధించిన లెటర్స్ తన చేతికి వచ్చాయో ఇక నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు అని భావించిన విజయ్ ఇమీడియట్గా బయలుదేరి లోక్ భవన్కి వెళ్ళారు. కానీ అక్కడ ఆయనకి నిరాశ ఎదురైంది. ఎందుకంటే లోక్ భవన్లో గవర్నర్ని కలవడానికి వెళ్ళాలి అంటే ప్రయర్ అపాయింట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ విజయ్ అపాయింట్మెంట్ తీసుకోకుండానే నేరుగా గవర్నర్ని కలవడానికి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. కానీ అపాయింట్మెంట్ లేని కారణంగా అక్కడి సిబ్బంది విజయ్ని లోపలికి అనుమతించలేకపోయారు. ఈ క్రమంలో విజయ్ మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేశారు. అదే టైంలో విజయ్కి ఒక ఫోన్ వచ్చింది లోక్ భవన్ వర్గాల నుంచి. గవర్నర్కి ప్రీఫిక్స్డ్ కేరళం షెడ్యూల్ ఉన్న కారణంగా ఇవాళ విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. రేపు మీకున్న పూర్తి సపోర్ట్కి సంబంధించిన లెటర్స్తో ఆ లిస్ట్ మొత్తాన్ని తీసుకుని లోక్ భవన్లో సబ్మిట్ చేయండి. గవర్నర్ కేరళం పర్యటన కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఆ లిస్ట్ మొత్తాన్ని కూడా అనలైజ్ చేసి పరిశీలించి ఆ తర్వాత ఇమ్మీడియట్గా విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అప్డేట్ ఇస్తారు అని చెప్పి లోక్ భవన్ నుంచి విజయ్కి ఫోన్ వచ్చింది. సో ఇవాళ ఇంకా గవర్నర్ని కలిసే అవకాశం ఉండదు అని చెప్పి విజయ్ వెనుదిరిగిన క్రమంలో నిమిషాల్లోనే మళ్ళీ సీన్ పూర్తిగా మారిపోయింది. తమిళ రాజకీయాలు నిమిషానికి కొత్త ట్విస్టులు సంతరించుకుంటూ వచ్చాయి. అయితే కేరళం షెడ్యూల్ని గవర్నర్ రద్దు చేసుకున్నారు. విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయ్కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజల మ్యాండేట్ ఉన్నప్పటికీ విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించకపోవడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు వీళ్ళంతా కూడా విమర్శిస్తూ వచ్చిన నేపథ్యంలో ఎప్పుడైతే విజయ్కి కంప్లీట్ సపోర్ట్ వచ్చిందో అప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని ఖచ్చితంగా మరింతగా విమర్శిస్తారు అన్న ఉద్దేశమో ఏమో తెలియదు. కానీ కేరళం పర్యటనని ఇమ్మీడియట్గా లాస్ట్ మినిట్లో గవర్నర్ రద్దు చేసుకున్నారు. టీవీకే చీఫ్ విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఇమ్మీడియట్గా 6:30 కల్లా అపాయింట్మెంట్ ఇచ్చి విజయ్ని కలవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సో దానికి తగ్గట్టుగానే విజయ్ మళ్ళీ ఇంటి నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ లోక్ భవన్కి వెళ్ళారు. కొద్దిసేపటి క్రితమే విజయ్ 4వసారి గవర్నర్తో భేటీ అవ్వడానికి లోక్ భవన్కి వెళ్ళారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళారు విజయ్. సో గవర్నర్తో భేటీ తర్వాత తనకున్న పూర్తి సపోర్ట్ని విజయ్ ఆయన ముందు పెట్టబోతూ ఉన్నారు. సో దాన్ని ఆయన ఒకసారి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆయన్ని ఆహ్వానిస్తారు. సో ఇది మనమంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో లేటెస్ట్గా చెన్నై నుంచి లోక్ భవన్ నుంచి వస్తున్న అప్డేట్స్ని మా ప్రతినిధి మురళి మనకి తెలియజేశారు. సో మురళి, విజయ్ అయితే లోక్ భవన్కి వెళ్ళారు.
సో ఎంతసేపట్లో లోక్ భవన్ నుంచి తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు అలాగే టీవీకే సపోర్టర్స్ అంతా ఎదురు చూస్తున్న ఆ వార్తని మనం వినొచ్చు? అర్ధగంటలోపే పూర్తి సమాచారం మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే గవర్నర్ ను కలిసి బయటకు వచ్చిన తర్వాత లోక్ భవన్ నుంచి మనకు అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది. గవర్నర్ తో విజయ్ భేటీ అనేది దాదాపు 10 నుంచి 15 నిమిషాల్లో ముగిసేటువంటి అవకాశం ఉంది. రెండోసారి మూడోసారి కలిసినప్పుడు కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు. కానీ లోపల భేటీలో ఏం జరిగింది, భేటీ తర్వాత గవర్నర్ నిర్ణయం బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. అయితే కొంత సోర్సెస్ ద్వారా మనకు ఏం జరిగింది అనేది ముందుగానే తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ఇంతకు ముందు అనుకున్నాం మనం, గవర్నర్ తో భేటీ రద్దయింది, విజయ్ యూటర్న్ తీసుకున్నారు అనుకున్నప్పుడే గవర్నర్ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుందని కూడా అనుకున్నాం. సో ఆయన కేరళ టూర్ ని రీషెడ్యూల్ చేసుకుని మళ్ళీ తిరిగి ఒక సమయానికి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని ముందే అనుకున్నాం. సో అనుకున్న విధంగానే అపాయింట్మెంట్ ఇచ్చారు. సో గవర్నర్ లోక్ భవన్ కి చేరుకున్నటువంటి విజయ్ గవర్నర్ ని కూడా లోపల కలిశారు. సో కలిసి తన వద్ద ఉన్నటువంటి మొత్తం ముందుగానే అపాయింట్మెంట్ రద్దు అయినప్పుడు లోక్ భవన్ నుంచి ఎలాంటి సమాచారం వచ్చిందో, సో మీ వద్ద ఎవరెవరి మద్దతు ఉందో, ఎంతమంది సభ్యుల మద్దతు ఉందో, సో పూర్తి వివరాలు డాక్యుమెంట్ రూపంలో అందజేయండి, సో తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు అపాయింట్మెంట్ వచ్చింది. సో ఆ వివరాలన్నీ కూడా ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్? ఒక్క విజయ్ మాత్రమేనా, ఆయన పార్టీ నేతలైనా? ఎందుకంటే విజయ్ తనకి సపోర్ట్ చేస్తున్న పార్టీల నేతలతో కలిసి గవర్నర్ ని కలుస్తారని చెప్పి సాయంత్రం మాట్లాడుకున్నా. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళారా విజయ్? విజయ్ తో పాటు ముగ్గురికి అపాయింట్మెంట్ కోరారు. సో విజయ్ ఒక్కరినే రమ్మన్నారా, లేదంటే మిగిలినటువంటి విజయ్ కోరినటువంటి విజయ్ తో పాటు ముందు నుంచి కీలకంగా ఉన్నటువంటి ఆదవ్ అర్జున్ కావచ్చు, చెంగోటేన్ కావచ్చు, వీరందరితో కలిసి వెళ్లారనేది మాత్రం ఇంకా తెలియదు. బయటకి దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ సో ఆ విజువల్ వచ్చిన తర్వాత మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం గవర్నర్ ని కలిసి తన వద్ద తనకు మద్దతు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల వివరాలు, పార్టీల వివరాలు ఇవన్నీ కూడా గవర్నర్ కి అందజేసి, సో మొత్తం నిన్నంతా కూడా డ్రామా నడిచింది కాబట్టి ఒకసారి మద్దతు ఇచ్చి మళ్ళీ ఏఎంఎంకే తను మద్దతు ఇవ్వలేదని చెప్పి మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి టీటీవీ దీనికన్నా ఫిర్యాదు చేశారు. కాబట్టి మళ్ళీ అలాంటి సమస్య లేకుండా సో మద్దతు ఇచ్చినటువంటి వారందరికి సంబంధించినటువంటి సమ్మతం ఏ విధంగా ఉంది, లేఖల్లో ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఉన్నాయా, సో ఈ వివరాలన్నీ కూడా గవర్నర్ కోరేటువంటి అవకాశం ఉంది. సో ఇంతకు ముందు మొదట గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యేటువంటి సందర్భంలో కమ్యూనిస్టు నేతలు అంటే వామపక్షాల ఎమ్మెల్యేలు కూడా లోక్ భవన్ కు చేరుకున్నారు. వారు కూడా తమ మద్దతు ఉందని నేరుగా గవర్నర్ కి చెప్పేందుకు. అయితే ఇప్పుడు విజయ్ ఒకసారి అపాయింట్మెంట్ రద్దయి రెండోసారి వెళ్ళిన తర్వాత వామపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా లోపలికి వెళ్లారా లేదనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మేము స్వయంగా గవర్నర్ కు మా మద్దతు టీవీకేకి ఇస్తున్నామని చెబితే గవర్నర్ కన్విన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వారు లేకపోయినా కూడా వారు ఇచ్చినటువంటి లేఖ ద్వారా కన్విన్స్ అయ్యి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు లేదా రేపు అంటే ఎలాగో కేరళ టూర్ రీషెడ్యూల్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ సపోర్ట్ అయితే వచ్చింది. ఆ సపోర్ట్ కి సంబంధించిన లేఖలు తీసుకుని విజయ్ ఇప్పుడు గవర్నర్ ని కలిశారు. గవర్నర్ ముందు ఆ లేఖలన్నీ, ఆ సపోర్ట్ లిస్ట్ అంతా కూడా పెడుతూ ఉన్నారు. అయితే ఇందాక మనం ఒక కేసు మాట్లాడుకున్నాం, ఎందుకంటే రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి, రకరకాల చర్చలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే ఇప్పుడే బలం కంప్లీట్గా విజయ్ ప్రూవ్ చేసుకుంటే ఏం జరుగుతుంది, ఇవాళే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా అన్న కేసును కూడా మనం మాట్లాడుకున్నాం. వాస్తవానికి అలాంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో విజయ్ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉందా, దానికి మొగ్గు చూపే అవకాశం ఉందా, లేదంటే ఇంకొక డేట్ చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ద్వారానో లేకపోతే ఆయన కోరుకున్నట్టుగానో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందా? ముందుగా ఈ నంబర్స్ విజయ్ ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల నంబర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ముందు గవర్నర్ కన్విన్స్ కావాల్సి ఉంటుంది. గవర్నర్ కన్విన్స్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఇప్పటికిప్పుడు అనుమతిస్తారా? విజయ్ రేపు ఎలాగూ ఏర్పాటు పూర్తయినాయి కాబట్టి రేపైనా సరే గవర్నర్ ఎలాగూ రీషెడ్యూల్ అయింది కాబట్టి కేరళ ఇప్పటికిప్పుడు వెళ్లేటువంటి పరిస్థితి లేదు కాబట్టి 1-2 రోజులు గవర్నర్ అందుబాటులో చెన్నైలోనే కనుక ఉంటే సో విజయ్ ముందుగా ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది విజయ్ కోరిక మేరకు గవర్నర్ ఆమోదిస్తే, లేదంటే కనుక ఇప్పటికిప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం రాజ్భవన్ లో లోక్ భవన్ లో చేసేటువంటి అవకాశం ఉంటే సో గవర్నర్ ఇచ్చేటువంటి అవకాశం, అలాగే విజయ్ కోరుకునేటువంటి ఏం కోరుకుంటారనే దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. సో ముందుగా అయితే మాత్రం నెంబర్ పై కన్విన్స్ కావాలి. నెంబర్ కన్విన్స్ అయిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపిన తర్వాత మిగిలినటువంటి విషయాలన్నిపై కూడా గవర్నర్ తో చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్ మురళి, ప్లీజ్ కీప్ ట్రాక్ ఆఫ్ ద అప్డేట్స్. మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. రైట్ నౌ మన స్క్రీన్ మీద చూస్తున్నది విజయ్ గవర్నర్ని కలవడానికి లోక్ భవన్కి వెళ్ళినప్పటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనకి విజయ్ కార్
లోక్ భవన్ లోపలికి వెడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ విజయ్ ఇతర నేతలతో కలిసి, తనకు సపోర్ట్ చేస్తున్న నేతలతో కలిసి గవర్నర్ అర్లేకర్ని కలవడానికని చెప్పి వెళ్లారు. కానీ విజయ్ కార్ని మాత్రమే లోపలికి సిబ్బంది అనుమతించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు వెళ్లారు, ఎంతమందిని కలవడానికని చెప్పి విజయ్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు, ఎంతమందికి గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు అన్నది ఇంకా మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇవాళ 4వసారి కంప్లీట్ సపోర్ట్తో, కంప్లీట్ బలంతో విజయ్ గవర్నర్ అర్లేకర్ని కలవడానికి వెళ్లారు. లోపల గవర్నర్తో భేటీ అయ్యారు. ఆ సపోర్ట్ లెటర్స్ అన్ని కూడా విజయ్ గవర్నర్కి చూపిస్తూ ఉన్నారు. అంతకుముందు 3 సార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే 4వసారి కంప్లీట్ సపోర్ట్తో విజయ్ ఇప్పుడు ధీమాగా గవర్నర్ని కలవడానికి వెళ్లారు. మరి గవర్నర్ ఆఫీస్ లోక్ భవన్ నుంచి మరి కాసేపట్లో ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ లోపు